వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో ధను రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ధను రాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గనక పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి తృతీయ స్థానమందు వక్రించిన శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహువు, షష్ఠ గురుడు, షష్ఠ స్థానమందు కుజుడు, అష్టమ స్థానమందు రవి బుధుల యొక్క సంచారం. ఇక్కడ అష్టమ రవి యొక్క దోషము 16వ తారీఖు వరకు, ఆగస్టు 16 వరకు ఉంటే ఆ తదుపరి భాగ్యరవి యొక్క స్థితి. అలాగే ఈ రాశికి దశమ కేంద్రమందు శుక్ర కేతువుల యొక్క సంచారం. ఇందులో ప్రధానంగా ఈ మాసం అంతా కూడా ఏదైనా ఒక గ్రహం మనల్ని కాపాడుతోంది, ధను రాశి వారిని కాపాడుతోంది అంటే అది ఒక కుజుడు మాత్రమే. ఎందుకంటే తృతీయంలో యోగించినటువంటి శనేశ్వరుడు కానీ, అర్ధాష్టమ రాహువు కానీ, అష్టమ నవమ స్థానాల్లో ఉండేటువంటి రవి కానీ, మిగతా ఇతరత్ర ఏ గ్రహము కూడా ధను రాశికి అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు. ఒక్క షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజుడు మాత్రమే విపరీతమైనటువంటి బలాన్ని కలిగి ఉండి ఆయన యోగించేటువంటి స్థితిలో ఉన్నారు. మిగతా ఏ గ్రహాలు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి లేదు, ఇంకా పీడించేటువంటి స్థానాల్లో ఉన్నాయి. షష్ఠ గురుడు, అర్ధాష్టమ రాహువు, తృతీయమందు వక్రించిన శని, అష్టమ రవి, ఇలా చెప్పుకుంటూ పోతే 5 గ్రహాలు 4-5 గ్రహాలు ప్రత్యేకించి పీడిస్తూ ఉన్నాయి. మిగతావేవి మిశ్రమమైనటువంటి స్థానాలే. కాబట్టి ఒక్క కుజుడు మాత్రమే బలంగా ఉండేటువంటి ఈ ఆగస్టు మాసంలో ఈ కుజుడు కూడా 27వ తారీఖు వరకు, మరలా చివరి 5 రోజులు కూడా 27, 28, 29, 30, 31 అనేటువంటి 5 రోజులు కూడా సప్తమంలోకి కుజుడు వెళ్ళిపోతే ఆ కుజబలం కూడా ఉండదు మరలా. కాబట్టి ఈ మాసంలో ఒక కుజుడి మీద మాత్రమే ఆధారపడి వెళ్ళేటువంటి రాశి ధను రాశి. మరి ఈ కుజుడి అనుకూలత మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలని సమర్థంగా నిగ్రహించగలదా అంటే అంత శక్తి సంపన్నమైనటువంటి గ్రహం కుజుడు. మిగతా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండనివ్వండి, కుజుడు 6వ స్థానమందు యోగిస్తే అన్ని రకాలైనటువంటి దోషాల నుండి ఆయన బయటపడేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడు. ఆ శక్తే ఆయన్ని అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టింది. ఎందుకంటే ఇప్పుడు గ్రహాలలో అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహాలలో కుజుడు కూడా ఒకరు. ఎందుకంటే ఇంత ఇది అంటే ఇక్కడ అర్ధాష్టమ రాహు పీడించేటువంటి స్థానం, అష్టమ రవి, ఈ 2 గ్రహాల వల్ల అటు ఆరోగ్య సమస్యల దగ్గర నుండి, కుటుంబపరమైన సమస్యల దగ్గర నుండి రకరకాలైనటువంటి ఇబ్బందులు అన్నిటి నుండి మరలా కుజుడు బయటికి తీసుకొస్తాడు. కుజుడు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల వస్త్రలాభో, ధాన్యలాభ, ధనలాభ, యశస్తథ అన్నారు. అటు రోగబాధల నుండి, రుణబాధల నుండి, శత్రుబాధల నుండి ఒక్క ఉదుటిన ఆయన బయటికి తీసుకురాగలుగుతాడు. బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, వస్త్రలాభాన్ని, ధాన్యలాభాన్ని, ధనలాభాన్ని, యశస్సును అనగా కీర్తి ప్రతిష్టలను వీటన్నిటినీ కూడా కుజుడు ఇస్తూ ఉంటారు. మరి మిగతా గ్రహాలు ప్రతికూలించినా పెద్ద ప్రమాదం ఏం లేదు. కాబట్టి ఆర్థిక పరిస్థితులను కనుక చూసుకున్నప్పుడు ఆర్థికంగా అటు షష్ఠగురుడు కానీ, అష్టమ రవి కానీ, అష్టమ బుధుడు కానీ, ఇక్కడ ప్రత్యేకించి మరలా బుధుని యొక్క స్థితి కూడా ఆర్థికంగా ప్రభావాన్ని చూపెడుతుంది. అయినప్పటికీ కూడా అనేక రకాలుగా కుజుడు కాపాడుతూ నెల అయ్యేసరికి లేదా ఇంకొక నెల ప్రారంభమయ్యేసరికి చేతిలో డబ్బు ఉండేటువంటి విధంగా కుజుడు మిమ్మల్ని అనుకూలిస్తారు. ఎక్కడికక్కడ మీకు వచ్చేటువంటి చెడు ఆలోచనలను నిలువరిస్తూ మంచికి ప్రోత్సాహాన్ని అందిస్తూ కుజుడు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే అటు కుటుంబ పరిస్థితుల్లో కానీ, ఆరోగ్య పరిస్థితుల్లో కానీ సర్వత్రా ఈ మాసమంతా కూడా కుజుడే మీకు నిజమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం. ఆ ఒక్క బలం మనం ఆ బలం మీద ఆధారపడి వెళ్ళిపోతున్నాం. మరి మిగతా గ్రహాలు ప్రతికూలతలు ఉంటాయి కదండి, ఉంటాయి, వాటిని అనుభవించవలసి వస్తుంది. వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టు అర్ధాష్టమ రాహు, అష్టమ రవి, అష్టమ బుధుడు ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు వీటి మీద కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చూపెడుతూ ఉంటారు. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగ మార్పు కోసం మీరు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తూ ఉంటే అది మానుకోవడం మంచిది. లేదు ఇంకొక ఉద్యోగం దొరికి అప్పుడు ఈ ఉద్యోగం కోసం మార్పు మీరు ప్రయత్నం చేస్తే అది మాత్రం కొంత పర్వాలేదు. కానీ చేతిలో ఉండేటువంటి పనిని మాత్రం వదులుకొని వేరే దానికోసం మీరు వెతుక్కోకండి. చేతిలో పనిని పెట్టుకుని మీరు వేరే దానికోసం వెతుకులాటకి వెళ్ళండి, అది మంచిది. అలాగే విద్యార్థిని విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది.
కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పోటీ పరీక్షలలో కుజుడు కారకత్వాన్ని వహిస్తూ మంచి ఫలితాలను సాధించడానికి, ప్రత్యేకించి వైద్య విద్య కోసం ఎవరైతే కొంత కష్టపడుతూ ఉన్నారో, పరీక్షలు రాస్తూ ఉన్నారో వారికి మంచి సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ధనురాశి వారికి ఈ మాసంలో ఒక మాటలో చెప్పుకోవాలి అంటే కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు 3 వస్తాయి. ఏమిటంటే వాటికి వ్యత్యాసం అంటే అది మనం వేరే దానిలో మాట్లాడుకుందాము. ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబానికి సంబంధించినవి కష్టాలు, ఇలా 3 ఇబ్బంది పెడతాయి. ఒక్కొక్క దాని నుండి కుజుడేమి మళ్ళీ బయటపడేస్తారు. కాబట్టి ఈ మాసంలో అన్నీ వస్తాయి, దాటగలుగుతారు, వస్తాయి, దాటగలుగుతారు, వస్తాయి, దాటగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. ఇది మనం చెప్పదగినటువంటిది. ఈ పూర్తిగా మనం మాట్లాడిందంతా ఒక్క విషయంలో చెప్పుకోవాలంటే, కష్టం వచ్చినప్పుడు బాధపడకండి, దాని సొల్యూషన్ కూడా ఇదే నెలలో వచ్చినటువంటి వెంటనే మీకు కనబడుతుంది. కష్టం వచ్చిన తర్వాత వెంటనే కొద్ది రోజులకి ప్రతిఫలం, అది దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఈ మాసంలో మరింత బలాన్ని మీరు పెంచుకోవాలి అంటే, ఒకటి కుజబలాన్ని పెంచుకోవాలి, రవి దోషాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ సుబ్రహ్మణ్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. నమస్కారం. జూలై 16వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దక్షిణాయనము అంటే ఏంటండి అంటే, సూర్యుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి సంచారం చేస్తారో, కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారో, ఆ రాశి ప్రవేశం లగాయతు మరలా తిరిగి ఉత్తరాషాఢ 2వ పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా చెప్తారు. దక్షిణాయనము అంటే దక్షిణ అయనము, మనకి రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణం అని. అలాగే ఉత్తరాయణము, దక్షిణాయనము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తాయి. మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యుడి యొక్క ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి దిక్కును కనుక చూస్తే, అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా మీరు తూర్పు సింహద్వారం అయితే తూర్పు సింహద్వారం, లేదా ఏ సింహద్వారం అయినా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారం దగ్గర నిలబడండి. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తున్నాడో మీరు పరిశీలన చేయండి. ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు గనక మీరు పరిశీలన చేస్తే, తూర్పు ఇలా మీ ఎదురుగుండా ఉన్నట్టయితే సూర్యుడి యొక్క ఉదయించేటువంటి స్థితి మారుతూ ఉంటుంది. అంటే ఈ దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేస్తాడు. భూమి యొక్క కదలిక మాదిరిగా ఉంటుంది. ఎప్పుడైతే మరలా ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆయన మరలా ఉత్తరానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈయన ఉత్సాహానికి కారకులు, ఆరోగ్యానికి కారకులు. అలాగే జీవితంలో మనం ఏది సాధించడానికైనా సరే రవిగ్రహం చాలా ముఖ్యం. గ్రహరాజు అయినటువంటి రవి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని కలగజేస్తారు. అలాగే ఉత్సాహ భంగానికి కారణమవుతారు. అనగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో మనం అంత ఉత్సాహంగా ఉండలేం కదా, అలా ఉత్సాహానికి ఇబ్బంది వాటిల్లుతుంది. దానితో పాటుగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకు సాగుతుంది, అంత ఆశించినటువంటి స్థాయిలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.